హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ సురేష్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారితో సార్, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు బిజీ అయిపోయారు. అటు చూసుకుంటే మనకు ఎన్డీఏకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వెళ్తున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ సపోర్ట్గా వెళ్తున్నారు ఈరోజు మహారాష్ట్రకు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? పోటాపోటీగా చూడొచ్చు, హెల్దీ కాంపిటీషన్గా చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి సత్సంబంధాలు ఉన్నాయి. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు కూడా విరాళం ఇష్టం జరిగింది, ఆంధ్రాకు కూడా విరాళం ఇష్టం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీలో, రేవంత్ రెడ్డి గారు వచ్చింది టీడీపీ పార్టీ నుంచి. చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మనకు అందరికీ తెలుసు అది కూటమి, సత్సంబంధాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మళ్ళీ వీళ్ళు విడిపోయి ప్రచారం చేయాల్సిన పరిస్థితి మహారాష్ట్రలో వచ్చింది. ఓకే, సో నేనేమంటున్నా అంటే రాజకీయాలు హుందాగా జరగాలి. ఇప్పుడు జరిగేవి హుందాగా జరుగుతున్నాయి. ఓకే, అంటే గత పాలనలో డెఫినెట్గా హుందాతనం లేదని నేను చెప్తాను. ఎందుకంటే సోషల్ మీడియా అబ్యూస్మెంట్ ఎంత హెవీగా వెళ్ళిపోయిందంటే అది హుందాతనం అన్నది మొత్తం కుప్ప కూలిపోయింది. కొంతమంది మినిస్టర్లు అయితే, గత పాలనలో కొంతమంది మినిస్టర్లు అయితే, నేను పేర్లు తీసుకోను ఎందుకంటే మనం సోషల్ మీడియా రూల్స్ ఫాలో అవుతున్నాం, పేర్లు తీసుకోకుండా మనం చెప్తే కనుక కొంతమంది మినిస్టర్ పదవులు ఇచ్చారు వాళ్ళకి, ఎమ్మెల్యేలకి కొన్ని మినిస్టర్ పదవులు ఇస్తుంది జరిగింది గత పాలనలో. వాళ్ళు మన మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలు చూస్తే ఎంత అసభ్యంగా ఉన్నాయి అవి. చాలా అసభ్యం, అవునా కదా? సో అది అసలు మనం మళ్ళీ వాళ్ళని ఎవరితో కంపేర్ కూడా చేయలేనంత అసభ్యంగా ఉన్నాయి. సో ఇప్పుడు రాజకీయాలు చాలా హుందాగా జరుగుతున్నాయి. ఇటు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు ప్రచారానికి, మహారాష్ట్ర ఎన్నికలు 16-17 తారీఖులకి. అట్ ద సేమ్ టైం అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఇప్పుడు పార్టీ స్టాండ్స్, ఏ పార్టీ స్టాండ్, బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి స్టాండ్ వీళ్ళు తీసుకుంటారు, అటు కాంగ్రెస్ వైపు వాళ్ళు తీసుకుంటారు. ప్రచారంలో ఒక పార్టీగా వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తానికి అక్కడ డెఫినెట్గా ఇద్దరికి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్లస్ అక్కడ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పి అభినందనలు ప్రకటించాలి.